ఇక వివరాల్లోకి వెళ్తే వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా ఏలూరు రామచంద్రరావుపేటలో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. వేకువజామున శ్రీవారి ఆలయాన్ని తెరిచి స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు అభిషేకాలు నిర్వహించిన అనంతరం ఉదయం 5 గంటల నుంచి శ్రీవారు వైకుంఠ ద్వార దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని రంగురంగుల పుష్పాలు విద్యుత్ దీపాలతో అలంకరించి ఆలయ ప్రాకారాలు గోపురాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో మిరుమిట్లు గొలిపాయి. ఇదిలా ఉండగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆదేశాల మేరకు వారికి దైవ దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో నల్లూరి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో భక్తులు పాలడుగు రమాదేవి ప్రసాద్ మరియు ఈతకోట శ్రీనివాసరావుల పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా ఉదయం నుండి ఆలయ ప్రధాన అర్చకులు కిళాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు కోసూరి సత్యనారాయణాచార్యులు విశేష పూజలు నిర్వహించి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. తొలత ఎమ్మెల్యే బడేటి చంటి సతీమణి మీనాకుమారి మరియు బడేటి కుటుంబ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యే అంబికాకృష్ణ కుటుంబ సభ్యులు, జనసేన నాయకులు నారా శేషు కుటుంబ సభ్యులు, మాజీ దేవస్థానం చైర్మన్ సెల రాజాబాబు, కొంపెల్ల మంగతాయారు, సుబ్బరాజు, నగర ప్రముఖులు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, ఇసుకపల్లి తాతారావు, శేషగిరిరావు, సోమేశ్వరరావు మరియు పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదం పొందారు. వచ్చిన భక్తులను రమాదేవి ప్రసాద్ దంపతులు మరియు ఈతకోట శ్రీనివాసరావులు ఆప్యాయంగా పలకరిస్తూ వారికి దైవ దర్శనం ఏ ఇబ్బంది లేకుండా జరిగేలా సహకరిస్తూ అలాగే ప్రముఖులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. తాతారావు నామదేశ సహకుటుంబానాం వ్యాపారాలు లేవండి నన్ను శ్రీనివాసమహం పదే మీరే వద్దు కానీ పరిపూర్ణానుగ్రహ కృపా కటాక్ష బ్రహ్మణో వేద సంప్రదతే క్షేమస్థైర్య ధైర్య వీర్య అమృతే నామృత చేస్తూ జై శ్రీమన్నారాయణ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. ఈ భూమి మీద అవతరించినటువంటి క్షేత్రాలలో ఆ యొక్క వెంకటాచల క్షేత్రానికి మించినటువంటి క్షేత్రం లేదు, అలాగే ఆ వెంకటేశ్వరునికి మించినటువంటి దైవం లేదు అనేటువంటి శ్లోకార్థంతో ఉన్నటువంటి ఈ యొక్క శ్లోకంతో ఆ స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శన విశేషంగా ఏలూరు నగరం రామచంద్రరావుపేటలో వేంచేసినటువంటి శ్రీమద్ అలర్మేల్మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానమునందు
అత్యంత వైభవోపేతంగా ఈరోజు ఉత్తర ద్వార దర్శనం ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారికి ఉత్తర ద్వారం నుంచి భక్తులందరికీ కూడా దర్శనాన్ని ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం చేసినటువంటి శ్రీరంగ క్షేత్రం నుంచి కూడా ప్రారంభమైనటువంటి ఈ ఉత్తర ద్వార దర్శనం మన అందరూ కూడా వైకుంఠ ఏకాదశి వైష్ణవ ఆలయాలలో తెల్లవారుజామున 3 గంటల నుంచే విశేష వైకుంఠ ఏకాదశి పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని 5 గంటల నుంచే భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం నుంచి కనుక స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే ఇహపర మోక్షాలు కలుగుతాయి అని చెప్పి శాస్త్రవచనం కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వామిని దర్శనం చేసుకుని ఆ యొక్క స్వామి అనుగ్రహాన్ని పొంది పుత్ర పౌత్రాభివృద్ధి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పి అందరినీ కూడా ఆశీర్వచన చేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు స్వచ్ఛస్తు సమస్త సన్మంగళాన్ని ధంస్తు. జై శ్రీమన్నారాయణ. ముక్కోడి పౌర్ణమి సందర్భంగా మా ఎమ్మెల్యే గారు ఆదేశించారు. ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఉదయం నుంచి 4 గంటల నుంచి పర్యటిస్తాం. ఏ భక్తులకి అసౌకర్యం కలగకుండా చూస్తున్నాం.